నెల్లూరు జిల్లా ముదివత్తిపాలెం పెన్నా నది ఒడ్డున జరిగిన గొడవలో నిందితులను అరెస్టు చేసినట్టు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితులు 10 మందిని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. నిందితులు ఉపయోగించిన 3 బైకులు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా ముదివత్తిపాలెం పెన్నా నది ఒడ్డున జరిగిన గొడవలో నిందితులను అరెస్టు చేసినట్టు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితులు 10 మందిని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. నిందితులు ఉపయోగించిన 3 బైకులు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రెండవ తేదీ అర్ధరాత్రి ముదివర్తిపాలెం దగ్గర పెన్నా నది ఒడ్డున షేక్ నాగూర్ బాబు అనే యువకుడిపై 10 మంది బీరు బాటిళ్లతో దాడి చేసి అతన్ని చంపే ప్రయత్నం చేశారు. 3వ తేదీన అతని సోదరుడు షఫీ ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన రిపోర్టు మేరకు హత్యాయత్నం సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇందుకూరుపేట ఎస్ఐ గారు, నేను, మా సిబ్బంది అందరం కూడా నిందితుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టిట్కో హౌస్లు కొత్తూరు అంబాపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో దీని యొక్క మోటివ్ ఎంక్వైరీ చేస్తే నిందితులు మొదటి నిందితుడైన బన్నీ, రెండవ నిందితుడైన చక్రి వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు. వీళ్ళ సోదరిని ప్రస్తుత కేసులో గాయపడినటువంటి నాగూరు బాబు ప్రేమించి 2024 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ అమ్మాయి అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడం జరిగింది. దానిపైన పోలీసు కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతం గాయపడిన వ్యక్తిని, వీళ్ళ ఇతర కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. వాళ్ళు తదుపరి విచారణలో భాగంగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే బెయిల్ పై వచ్చున్నారు ప్రస్తుతం. అప్పటి నుంచి ఈ అన్నదమ్ములిద్దరూ అతనిని చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుని నిన్న 2వ తేదీ అర్ధరాత్రి ముదివర్తిపాలెంలో గ్రామంలో తిరణాలు జరుగుతూ ఉంది. ఆ రోజు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కూడా ఉంది. ఆ ప్రోగ్రాం దగ్గరికి ఇతను వస్తున్నాడనే సమాచారం తెలుసుకొని వీళ్ళు కూడా అక్కడికి వెళ్లారు. ఆర్కెస్ట్రా ప్రోగ్రాం అయిపోయి సుమారు 12-12:30 గంటల మధ్యలో వాళ్ళు తిరిగి వెళ్లే టైంలో వాళ్ళు యూరినల్స్ కోసం ఆగితే ఈ 10 మంది వ్యక్తులు అతని మీద మూకుమ్మడిగా దాడి చేసి బీరు బాటిలతో అతన్ని విచక్షణారహితంగా పొడిచి గాయపరిచారు. పక్కన ఉండేటువంటి షఫీ పెద్దగా కేకలు వేయడంతో ఆ గ్రామస్తులు అక్కడికి వచ్చారని చెప్పి వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఇందుకూరుపేట పోలీసు కేసు నమోదు చేసుకుని ఇమీడియట్ గా 24 గంటల్లోనే నిందితులందరినీ గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కోసం ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ సూచన, ఏదైనా తప్పు జరిగి ఉంటే చట్ట ప్రకారం న్యాయస్థానాల ద్వారా మాత్రమే మీరు న్యాయాన్ని పొందాలి. అలా కాకుండా స్వతంత్రంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరు కూడా శిక్షకు బాధ్యులవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే ఎవరి మీదైనా సరే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళల్లో ఒక 4 ముద్దాయిలపై గతంలో కూడా కేసులు ఉన్న సందర్భం ఉంది. నెల్లూరు 2 టౌన్ పరిధిలో ఒక 2 మీద కేసు ఉంది. ఇంకొక అతని మీద కూడా నెల్లూరు 2 టౌన్ పరిధిలోనే ఒక కేసు ఉంది. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉంది. ఒక్క కేసు వాళ్ళ మీద ఒక్కొక్క కేసు మాత్రమే ఉన్నాయి. వీళ్ళల్లో 4 వ్యక్తుల మీద, మిగతా వారి మీద ఎలాంటి కేసులు లేవు. వీళ్ళంతా కూడా స్నేహితులు, ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు సగం మంది ఉన్నారు. వీళ్ళతో పాటు కలిసి ఉండేటువంటి స్నేహితులు మిగతా వాళ్ళంతా. వాళ్ళిద్దరికి సహకరించడం కోసమే వచ్చారు మిగతా వాళ్ళు.